లాంఛనం అంటే డబ్బు సార్, కామిని అంటే కోరికలు. ఈ కోరికలకి ఈ డబ్బుకి లోపడకుండా ఎవరైతే ఉంటాడో వాడు నిజమైన గురువు అని దాంట్లోనే తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఇంకా నేను ఆ 2 సంవత్సరాలు మానసికంగా ఆయనే గురువుగా ఉండి అట్లానే ఇంకా ధ్యానం కూడా కూర్చునేవాడిని వీలున్నప్పుడు. 1 గంట 2 గంటలు, ఒకసారి అయితే 3 గంటలు కూర్చున్నా. 3 గంటల్లోనే నాకు అప్పుడు బుద్ధుడు కనపడడం, ఎక్కడో పైకి పోయి మొత్తం సొమంతా నేనే అయినట్టు ఉండడం, ఇట్లాంటివంటి వచ్చేటివి. నాకు తెలిసేది కాదు అవి. అవన్నీ ధ్యానం ఎట్లా తెలుసు? ధ్యానం అంటే ఓం అనే ఒక అక్షరంతో మొదలు పెట్టుంటే ఒక అరగంట 45 నిమిషాలు అయిన తర్వాత ఆ మంత్రం అనేది మాయమైపోయేది. ఒక అరగంట అంతవరకు మంత్రం నడిచేది, ఆ తర్వాత మంత్రం మాయమైపోయేది. ఇంకా నేను ఆ మంత్రం లోపల నడుస్తుందో ఏం లేదు, ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోయేవాడిని. అట్లా జరిగేది నా ధ్యానం. ఆ ఓంకారం పోటీ చెప్తా ఉంటే ఒక అరగంట తర్వాత అది మాయమైపోయేది. ఇంకా మంత్రం మాయమైపోయింది, మంత్రం లేదు, నేను కూడా లేను, ఆ స్థితికి వెళ్ళిపోయేవాడిని. టెంపుల్లో ఒక్కనే ఉదయం పోతే పని లేకుంటే ఇంకా ఎంతసేపు ఉంటానో తెలియదు. అట్లా పుస్తకాలు ఇలా ధ్యానం ఇవన్నీ చేసుకొని ఆ మాట దగ్గర సాధన అంటే గురువు కావాలి. ఆ గురువులు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు 10,000 పెడితే పాద పూజ, 50 పెడితే ఇంకా రకరకాల పూజలు, ఇలాంటి గురువులు ఉన్నారు. నాకు అప్పుడు ఎప్పుడైతే పుస్తకాలు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను, రామకృష్ణ ప్రభ, గణపతి సచ్చిదానంద భక్తిమాల, శ్రీకాళహస్తి వేదాంత బేరి, శ్రీకాళహస్తి వాళ్ళది వేదాంత బేరి, విద్యాప్రకాశానందగిరి శ్రీకాళహస్తి పీఠమాల, వేదాంత బేరి, శ్రీశైల ప్రభ, 4 మ్యాగజైన్లు ప్రతి నెల ఇంటికి వచ్చేవి. వస్తువు మళ్ళీ రామకృష్ణ మఠలో దొరికే ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తుల్లో మళ్ళీ నాకు బాగా మంచి పట్టు వచ్చింది. అంటే ఆత్మ అంటే ఏంటి, తర్వాత ఎట్లా ఉంటుంది, పైలోకాలు ఏంటి, జీవుని యొక్క మనసు ఎలాంటిది, బుద్ధి ఎలాంటిది, వీటన్నిటిపైన అప్పుడే నాకు మంచి అవగాహన వచ్చింది ఆ పుస్తకాల ద్వారా. ఇంకప్పుడు నాకు వెతకడం మొదలైంది, ఇంకా గురువుని వెతకడం మొదలుపెట్టిన. అట్లా ఆరాధనలకు ఈ మిగతా ఉన్నాయి కదా కొన్ని సంస్థలు, పల్లెటూరులో ఎక్కువ ఉంటాయి అవి, అక్కడక్కడే వెళ్ళి రావడం జరిగింది. ఓం శాంతి కాదు, ఓం శాంతి కూడా వెళ్ళొచ్చా మొదట్లోనే, అది నాకు సెట్ కాలేదు. ఏమంటారు అచల సిద్ధాంతం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, అది సెట్ కాలేదు. వాళ్ళ ధ్యానం ఉండదు, జ్ఞానం ఒకటి ఉంటుంది, సాధన ఉండదు, జ్ఞానం అంతా జ్ఞానమే, అనుభవం ఉండదు. పూర్తి జ్ఞానం అంటే పుస్తకంలో చదివింది, ఎవరో చెప్పింది, ఇది అంటే వాళ్ళ జ్ఞానం. అది నాకు సెట్ కాలేదు. ఏదన్నా రిజల్ట్ పక్క రావాలంటే మనం దాన్ని అనుభవించాలి. అనుభవించినప్పుడే మనకు దానికి సంబంధించిన అనుభవ జ్ఞానం వస్తుంది. అందుకే పత్రిసారు మన జ్ఞాన నవరత్నాల్లో అనుభవమే జ్ఞానం అన్నారు. శాస్త్ర జ్ఞానము, విన్న జ్ఞానము ఇదంతా కాదు. ఏదైనా కానీ ఇప్పుడు సూక్ష్మ శరీర యానం అంటాం, సూక్ష్మ శరీరంలో ఎలా ఉంటుందనేది పుస్తకంలో చదివే కాకుండా స్వయంగా మన సూక్ష్మ శరీరం ఎట్లా విడుదలవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఇదన్నా మనం స్వయంగా అనుభవించినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. పుస్తకంలో చదివి సూక్ష్మ శరీర యానం నాకు తెలుసు అంటే అది కాదు. అట్లా నేను గురువుని వెతకడంలో ఒకరోజు నాగలింగిలో ధ్యానం చేస్తున్నారు అంటే అదే పని, నాకు వీలున్నప్పుడల్లా ఎవరు ఎక్కడ ఏంటి అని అట్లా కలవడం జరిగేది. కొంతమంది సాధువులు వస్తే కూడా వాళ్ళ దగ్గర డిస్కషన్ పెట్టుకునేది. మనకు ఎంత సరైన సమాధానం రాలేదు. నాగలింగంలో ధ్యానం చేస్తున్నారంటే ఒకరోజు 12 కిలోమీటర్లు అయితే రోడ్డు కూడా సరిగా లేదు మేడం. అప్పుడు సైకిల్ వేసుకుని వచ్చినాం 12 కిలోమీటర్లు. ధ్యానం ఎక్కడ చేసి ఉంటే అక్కడ లోపల అని చెప్తే అక్కడ ఒక సెంటర్, చిన్న రూమ్ తీసుకున్నారు వాళ్ళు, ఒక సెంటర్లో పెట్టుకున్నారు. రోజు సాయంత్రం పూట వాళ్ళు కలిసి ధ్యానం చేసుకునేవాళ్ళు. మేము మధ్యాహ్నం 11, 12 వెళ్ళినాం అక్కడికి. ఆ ఊరికి నాగలింగం వెళ్తే అక్కడ ఒక 15 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, రాము అతని పేరు. బాబు ఇక్కడ ధ్యానం చేస్తారంట కదంటే అవును చేస్తారు. మరి గురువు ఎక్కడ ఉంటాడంటే గురువు ఎప్పుడో వస్తాడు, నెలకు 2 నెలలకు ఒకసారి, మీరు రండి కూర్చుని రండి అన్నారు. సరే కూర్చున్నాను. మరి ఎట్లా ధ్యానం గురువు ఏమేమి ఎట్లా అంటే నేను చెప్తాను ధ్యానం అన్నాడు. మేము గురువుని కలిసాలనిచ్చినాం బాబు, నువ్వు ధ్యానం చెప్తావేంటి, గురువు కదా ధ్యానం చెప్పాల్సింది, నువ్వు ఎట్లా చెప్తావంటే గురువే చెప్పినాడు ధ్యానం చెప్పమని అందరికి. ఇది ఎట్లా బాబు, మరి నువ్వేమో చిన్నపిల్లాడివి మాకు ధ్యానం చెప్తానంటావు, డౌట్ వచ్చేసింది.
అదే మరి ఏమన్నా కానీ ఇంత దూరం వచ్చినాం కదా, మరి ఊరికి వెళ్ళగానేందుకు చెప్తానంటున్నాడు కదా, విందాం ఏం చెప్తాడని. సరే చెప్పు, ఎట్లా చెప్తావు ధ్యానం అంటే, మీరు కూర్చోండి, మీరు సుఖాసనంలో మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా కూర్చోండి హాయిగా, వేలు పెట్టండి, కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి అన్నాడు. మరి మధ్య మధ్యలో ఆలోచనలు వస్తే కట్ చేయండి, నేను ఓకే చెప్పేంత వరకు కళ్ళు తెరవకండి. సరే కూర్చున్నాను. కూర్చున్న ఒక 10-15 నిమిషాలకు నాకు హెలికాప్టర్ పోతే ఎట్లా వెళ్తున్నాను అట్లా నేను వెళ్తున్నా, పెద్ద అడవి పైన వెళ్తున్నాను. ఆడ పెద్ద అడవి, పెద్ద పెద్ద వృక్షాలు, పచ్చని కొండలు, జలపాతాలు, ఎంతో పెద్ద అడవి. దానిపైన నేను అలా హెలికాప్టర్ వెళ్ళినట్లు చూసుకుంటూ వెళ్తున్నా. ఎంతో దూరం తిరిగిన, మరి కొద్దిసేపులకు అది అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న అంత పొరగింజ అంత వెలుగు వచ్చింది ఇక్కడ. ఆ వెలుగు 4 రేఖలు వెళ్తా ఉంది 4 దిక్కులకి. నేను ఒక వెలుగు వెంట వెళ్తా ఉన్నా, చాలా దూరం వెళ్తా ఉన్నా. ఎంత దూరం వెళ్తా ఉన్నా ఆ వెలుగు అట్లనే వెళ్తా ఉంది, నేను అట్లనే వెళ్తా ఉన్నా. మరి కాసేపటికి ఆకాశంలో నుంచి ఒక రింగులాగా ఇట్లా రౌండ్ తిరుగుతూ వచ్చి నన్ను కప్పేసింది. అది దాని చుట్టూట కలర్లు విరజమ్ముతున్నాయి. ఎన్ని కలర్లు అంటే నేను ఎప్పుడు చూడలేదు అన్ని కలర్లు, శక్తిని కిరణాలు విరజమ్ముతున్నాయి బయటికి. అదంతా వచ్చి నా చుట్టూతా ఉంది. అందులోనే అబ్బాయి ఓకే. ఎంతసేపు ధ్యానం చేయించా? 45 నిమిషాలు అయిందంట. ఓకే. ఆ 45 నిమిషాల్లో ఫస్ట్ ఏమో సూక్ష్మ శరీరాన్ని, రెండవదేమో కరడయ్య, మూడవదేమో విశ్వశక్తి ఆవాహనం. అది జరిగింది. ఇంకా మరి సార్ని, గురువుని ఎప్పుడు కలిసారంటే మనం గురువు అనము సార్ అంటామంటే, సరే మీ సార్ని ఎప్పుడు కలిసారు మేము వచ్చినప్పుడు చెప్తాను మీకు అంటే, మాకు ఎట్లా చెప్తారు మీకు ఫోన్ ఏమంటే, మేము మీ ఊరికి వచ్చి కానీ చెప్తాము, పేర్లు ఇచ్చుకోండి అంటే, ఇంకా పలానా రోజు వస్తున్నాడు ఎమ్మిగనూరుకి సార్ అంటే, ఆ రోజు టికెట్ కళ్యాణ మండపం ఎమ్మిగనూరులో క్లాస్ పెట్టినారు. ఆ రోజు పోయి సార్ని ఫస్ట్ క్లాస్కి వెళ్ళాము. మంత్రాలయం పీఠాధిపతి కూడా పిలిచారు. రోజు మంత్రాలయం పీఠాధిపతి ఫస్ట్ చెప్పించారు సార్. తర్వాత ఆయన చెప్తున్నాడు భగవద్గీత. నాకు అనిపించింది, నేను మైక్లో భగవద్గీత చదువుతాను చెప్తాను, ఆయన భగవద్గీత చెప్తుంటే నాకు ఇది కదా భగవద్గీత అంటే ఇట్లా కదా చెప్పాల్సింది, నేను కూడా చెప్తాను. అసలు ఎంత తేడా అంటే నక్కకి నాగలోక అనుకున్నంత తేడా అనిపించింది. అంత స్పష్టంగా సరళంగా ఎంత బాగా అర్థమయ్యే ప్రతి పదాన్ని కూడా ఎక్కడ చిన్న పొల్లు పోకుండా ఆ పదాన్ని అట్లా తీసుకురావడం ఎంత బాగా చెప్తున్నాడు. ఈయనే నా గురువు అని ఆ భగవద్గీత వినే డిసైడ్ అయినా చెప్పేది ఫస్ట్ ప్రతిసారి చెప్తా ఉంటే. ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత అందరికి చేతులు కలుపుకుంటా వచ్చి అలవాటు ప్రతిసారి మొత్తం అందరికి కలుపుకుంటూ వచ్చాడు. వచ్చి డైరెక్ట్ పక్కన నా భుజం మీద షేర్ చేసినాడు. చేసి కళ్ళలో చూసిన ఏంటి సంగతి, నేనేమబ్బా ఒకేసారి ఏంటి సంగతి, నేను నుంచి తెలిసిన వాళ్ళని మాట్లాడిస్తారనుకుంటే, సరే గురువు కదా అని. సార్ నేను ఇప్పుడు 2 సంవత్సరాలు శివమాల చేశాను, అందులో చాలా ఎదిగాను సార్, చాలా బాగుంది అని. ఇప్పుడు మీరు ధ్యానం చెప్తా ఉంటే ఇప్పుడు 1 నెల నుంచి కూడా చేస్తున్నాను ధ్యానం, ఇది కూడా బాగానే ఉంది సార్, నన్ను ఏం చేయమంటారు అంటే ఆయన మళ్ళీ ఒకసారి ఇట్లా చూసి, ఇంతవరకు సైకిల్లో వచ్చావు, ఇప్పుడు నీ ముందు కారు వచ్చి ఉంది, సైకిల్లో వస్తావో కారులో వస్తావో నీ ఇష్టం అన్నారు. ఓకేనా? ఆ మాట మళ్ళీ 2 రోజులు పట్టింది నాకు ఊరికి వచ్చిన తర్వాత. సైకిల్ అంటే పూజ, అది ఆ మాట సార్. అది మిగతా వాళ్ళకి పక్కన మళ్ళీ ఏం చెప్తారు, ఏ ధ్యానం చేయబోయి ఎందుకు బొట్టు పెట్టినావు, బొట్టు తుడపడం, కొట్టడం, చేయడం, ధ్యానం ముఖ్యం, ఏం పూజలు చేస్తావు అది ఇది అనడం వల్ల మిగతా వాళ్ళని చూస్తూ ఉంటుంది కదా. నేను నా తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళని మాట తిడతాడు, నన్ను ఎందుకు ఇట్లా, నాకు ఏం స్పెషల్గా నా ఒక్కనికి ఎందుకు చెప్పినాడు. 2 మార్గాలు ఉన్నాయి, ఏ దేంట్లో వస్తావో నీ ఇష్టం అని నాకే ఎందుకు ఎన్నుకునే దానికి నాకే ఇచ్చినాడు అవకాశం. అందరికి చెప్తున్నాడు, పక్కన చూస్తున్నా మళ్ళీ ధ్యానం చేయి, ఎవరు చేయమన్నా నేను పూజలు, ఎక్కడుంది పూజ, ఏది బట్టి అది తిడతా ఉన్నాడు, కొడతా ఉన్నాడు, నాకెందుకు ఇట్లా చెప్పినాడు, నేనేం స్పెషల్ అయ్యా అని 2 రోజులు పట్టింది మేడం. 2 రోజుల తర్వాత నాకేం అర్థమైందంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఎవరి మాట